మొత్తం డేటా తీసుకుపోయి ఎక్కడ పెడుతుంది, ఈ ఎలిమెంట్లోకి వస్తుంది, ఈ వేరియబుల్లోకి వస్తుంది. అసలు అంటే నేను ఏం చేస్తున్నా, ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నా దీన్ని, ఈచ్ ఎలిమెంట్ని. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, నాకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 4 డేటా ఉన్నాయి. ఆ డేటా మొత్తం తెచ్చి ఒక ఎలిమెంట్లో పెట్టుకుంటున్నా, ఎస్ ఆర్ నో? ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఇదేంటి, ఒక ఫంక్షన్. సో మీరు ఫస్ట్ ఎలా రాస్తారు అంటే కోడ్ ఈచ్ అనే మెథడ్ కదా, ఈచ్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం, మీరు ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా ఫంక్షన్ అన్నా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, అలా కాదు అనుకుంటే వాట్ ఈస్ ఇంకో మెథడ్ ఏంటి, ఈక్వల్ టు గ్రేటర్ దెన్ బ్రాసెస్. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఉన్న, ఈ రోలో ఉన్న డేటా మొత్తం ఎక్కడ పెట్టుకోవాలి, ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. వేరియబుల్ని ఎక్కడ పెడతాము, ఫంక్షన్లో క్రియేట్ చేస్తాం. సో అదే ఏం చేస్తాను, ఇక్కడ E1 అని పెట్టుకున్నాం. ఓకే, E1 అనేది ఏంటి, ఒక వేరియబుల్. ఓకేనా, EL అనేది ఏంటి, ఒక వేరియబుల్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ నా టేబుల్లో ఏ ఫార్మాట్లో ఉంది డేటా, ఏ ఫార్మాట్లో ఉంది, టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ EL డాట్ టెక్స్ట్ అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే, ఈ ఎలిమెంట్లో ఉన్న ప్రతి టెక్స్ట్, ఆ ఎలిమెంట్లో ఉన్న ప్రతి టెక్స్ట్ని మనం ఏం చేస్తున్నాం, ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో వేర్ టెక్స్ట్. అప్పుడు ఇక్కడ ఎలిమెంట్లో ఉన్న డేటా, ఓకే, ప్రతి డేటా ఇక్కడ ఎలా స్టోర్ అవుతుంది తెలుసా, ఇదేంటి ఇండెక్స్ రూపంలో స్టోర్ అవుతుంది. 0 ఈక్వల్ టు అదేంటి లర్న్ జావా. ఓకే, లర్న్ జావా. నెక్స్ట్ 1 ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఇంకోటి ఏదో ఒకటి సంథింగ్ నేము. సెకండ్ పొజిషన్లో ఏముంది, సంథింగ్ ఏదో ఒకటి. థర్డ్ పొజిషన్లో ప్రైజ్. ఎస్ ఆర్ నో? ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇలా సబ్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. అర్థమైందా? అందుకనే ఈ వేరియబుల్లో ఉన్న డేటాని ఓకే ఈ వేరియబుల్లో పెట్టుకున్నాం. ఏ రూపంలో పెట్టుకున్నాం, టెక్స్ట్ యాజ్ ఏ టెక్స్ట్ మెథడ్లో పెట్టుకున్నాం. ఎందుకు, అక్కడ టెక్స్ట్ మెథడ్లోనే ఉంది. ఎస్ ఆర్ నో? అందుకని టెక్స్ట్లో పెట్టుకున్నాం. అర్థమైందా? యా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, cy డాట్ లాగ్ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. cy డాట్ లాగ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఫెయిల్ అవుతుంది. ఎందుకు చెప్పు, వచ్చిందా లేదా డేటా? ఈ డేటా ఎలా వచ్చింది, లర్న్ జావా ముఖేష్ జావా 500 ఎలా వచ్చింది, టెక్స్ట్ ఫార్మాట్లో వచ్చింది. అండర్స్టూడ్? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ వేరియబుల్ అనేది ఇక్కడ టెక్స్ట్ వేరియబుల్ అర్థమైందా? అంటే ఒక ఇండెక్స్ రూపంలో వచ్చింది. అవునా? ఓకే, చూడండి ఇట్లా. ఓకే, ఈక్యూ ఆఫ్ 0 ఈ సెలెక్ట్ చేయండి, మనకు కావాల్సిన డేటా వచ్చేసింది. ఓకేనా? అందుకనే నేను ఇచ్చింది ఇక్కడ ఈక్యూ ఆఫ్ 0 ఇచ్చాం కదా ఎలిమెంట్, అది సెలెక్ట్ అయినా మనకు ప్రాబ్లం ఉండదు. ఫైనల్గా నీకు ఏం సెలెక్ట్ అయింది, ఇక్కడ నువ్వు ఇచ్చినప్పుడు సందీప్, ఇక్కడ నువ్వు ఇచ్చినప్పుడు 2 సెలెక్ట్ అయినాయి.
అంటే నాకేంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఎలిమెంట్స్ నువ్వు ఏం తీసుకున్నావు? ఫస్ట్ ఇండెక్స్ తీసుకున్నావు. ఫస్ట్ ఇండెక్స్ ఏముంది? ఒకటే సెలెక్ట్ అయింది. అంటే నీకు టేబుల్లో ఏ టేబుల్స్ అన్నా ఉంది, ఫైనల్గా నువ్వు ఇచ్చే ఇండెక్స్ బేస్ మీద సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ వాల్యూ ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా నువ్వు ఇది పెట్టావు అనుకో, అప్పుడేమవుతుంది, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, అది ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ స్టెప్ అనేది మనకి కామన్, ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ రోలో ఉన్న డేటా మొత్తం ఇలా పెట్టుకున్నాం, ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ హియర్? నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు సందీప్ అనేవాడు ఉన్నాడు కదా వెరిఫై చేయాలి. ఎస్ ఆర్ నో? ఎలా వెరిఫై చేస్తాం? ఇప్పుడు సందీప్ అనేవాడు ఉన్నాడు కదా వెరిఫై చేయాలి. ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ అనేది ఒక కండిషన్. ఇఫ్ అనేది ఏంటి? ఒక కండిషన్. ఇక్కడ ఏం చేస్తున్నాను? వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాం? ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్, ఓకే, టెక్స్ట్ డాట్ ఇంక్లూడ్స్ అంటే ఈ టెక్స్ట్లో ఉన్న డేటాలో ఇది వేరియబుల్ కదా. టెక్స్ట్ అనేది ఏంటి? వేరియబుల్. ఈ వేరియబుల్ ఈ డేటా ఉందా లేదా? లర్న్ జావా, ముఖేష్ జావా 500 ఉందా లేదా? అక్కడ లర్న్ జావా అనేది ఉందా లేదని వెరిఫై చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఎలా రాసుకుంటాను? టెక్స్ట్ డాట్ ఇంక్లూడ్స్ అంటే ఏదైతే ఆ టెక్స్ట్ అనే వేరియబుల్ డేటా ఉందో ఆ డేటాలో నీకు ఈ వాల్యూ ఉందా లేదని వెరిఫై చేస్తా. ఏ వాల్యూ? లర్న్ జావా అనే వాల్యూ. ఎస్ ఆర్ నో? లర్న్ జావా అనే వాల్యూ ఉందా లేదని వెరిఫై చేస్తాను. ఓకే, అర్థమైందా? ఇంక్లూడ్స్ అంటే ఏంటి? దానితో పాటు. ఇంక్లూడ్స్ అంటే ఈ వేరియబుల్ అన్న డేటాతో పాటు లర్న్ జావా అనే డేటా ఉందా లేదా నీకు ఇచ్చిన వేరియబుల్లో అనేది వెరిఫై చేస్తున్నా. ఒకవేళ ఉంటే, లర్న్ జావా అనేది కనుక ఉంటే అప్పుడు ఏం చేస్తాను? ఐ హ్యావ్ టు క్రియేట్ ద వన్ మోర్ బ్రేసెస్ హియర్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ ఏం పెట్టుకుంటాను? సబ్ స్టేట్మెంట్. నా కండిషన్ ఏంటి? ఇక్కడ ఈ టేబుల్లో సందీప్ అనేవాడు ఉంటే, ఓకే, సందీప్ అనేవాడు ఉంటే ఐ హ్యావ్ టు వెరిఫై ద ప్రైస్ ఈక్వల్ టు 500 ఆర్ నాట్. ఐ హ్యావ్ టు వెరిఫై ద ప్రైస్ ఈక్వల్స్ టు 500 ఆర్ నాట్ అనేది వెరిఫై చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నేను సందీప్ అనేవాడిని వెరిఫై చేసేసా. ఓకే, ఇక్కడ ఎలా రాసాను కోడ్? ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్లో డేటా మొత్తంలో ఒక ఎలిమెంట్లో స్టోర్ చేసుకున్నా. ఓకే, ఆ ఎలిమెంట్ అనేది మళ్ళీ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. రెఫరెన్స్ వేరియబుల్లో కనుక లర్న్ సందీప్ అనేవాడు ఉంటే, ఒక ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలని చెప్పాలి, టూల్ చెప్పాలిగా. అప్పుడు ఏం చేయాలి? 500 అనే ప్రైజ్ని వెరిఫై చేయాలి. 500 అనే ప్రైజ్ని నేను వెరిఫై చేయాలంటే ఫస్ట్ నేను ఏం రాసుకోవాలి? దానికి ఫస్ట్ ఏం రాయాలి? కోడ్ రాయాలి. ఏం రాయాలి? కోడ్ రాయాలి. ఎలా రాస్తాం కోడ్? దానికి ఏం రాయాలి? ఆ లైన్ తీసుకోవాలి కదా. ఫస్ట్ 500 అనే ప్రైస్ లిస్ట్ తీసుకోవాలి కదా. ఓకే, ఆ 500కి ఎలా రాస్తాం కోడ్? ఇప్పుడు టేబుల్ రో, ఈ రోలో నాకు ఏ వాల్యూ కావాలి? ప్రైజ్ అనే కాలం కావాలి. ఆ రోలో ప్రైజ్ అనే కాలం కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ టీఆర్ స్పేస్ టీడీ కోలన్ nth హైఫన్ చైల్డ్. అది ఏ పొజిషన్లో ఉంది? 1 2 3 4 4th కాలంలో ఉంది. అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ ఐ కీప్ ఇట్ యాజ్ 4. కానీ నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? 6 వచ్చాయి. కానీ నాకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటి? 1 2 3. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఐ కాపీ దిస్ వన్
First I have to write the code here. cy dot get. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తాను, ఓన్లీ రో వరకు సెలెక్ట్ చేసుకున్నా, కానీ ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఆ రోలో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఆ డేటా అనేది ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లో ఉంది. ఓకే, 4th కాలం. ఇది రో, ఇది కాలం. ఓకే, రో అయితే ఇలా రాస్తాం, టీఆర్ నా nth చైల్డ్ 3. మీకు స్పెసిఫిక్ రో కావాలంటే టేబుల్లో అంటే ఇలా రాస్తాం. అదే చైల్డ్ కావాలంటే చైల్డ్ అంటే డేటా కావాలంటే ఇలా రాస్తాం. లేదు ఇలానే రాయొచ్చు, లేదు ఇలా కూడా రాయొచ్చు. ఇలా కాకుండా ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? ఓకే, కానీ ఇప్పుడు అది ఏ పొజిషన్కి వెళ్ళింది? ఫస్ట్ పొజిషన్ ఉంది కదా. కానీ నాకు కావాల్సింది ఏంటి? TRTD ఎంత? ఇది ఏ పొజిషన్లో ఉంది? 2nd పొజిషన్లో ఉంది. ఎస్ ఆర్ నో? ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇది 2nd పొజిషన్లో ఉంది. అప్పుడు ఇక్కడ ఏం పెట్టుకుంటా? 2ని పెట్టుకుంటా. 2ని పెడితే నాకు ఏం సెలెక్ట్ అయింది? ఇదేంటి అమ్మాయి సెలెక్ట్ అయింది? కాదు ముఖేష్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకే, ఇది కాలం. మనం సెలెక్ట్ చేసుకుంటే కాలం కదా, మనం సెలెక్ట్ చేసుకుంటే కాలం కదా, 4th కాలం. సారీ, నాదే మిస్టేక్. మనం సెలెక్ట్ చేసుకుంటే కాలం కదా, రో కాదు కదా. యా, 4th కాలంలో నాకు ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఇలా మీరు ప్రెస్ చేసుకుంటూ పోతే మొత్తం అన్ని ప్రైసెస్ వస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో నాది ఏ పొజిషన్లో ఉంది? ఇక్కడ నాకు కావాల్సిన ప్రైస్ ఏ పొజిషన్లో ఉంది? ఇదేమో 300 కదా. ఫస్ట్ పొజిషన్లో 300 ఉంది, 2nd పొజిషన్లో 500 ఉంది. ఓకే, ఐ హ్యావ్ టు వెరిఫై దట్. అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ ఈక్యూ ఆఫ్ ఏ పొజిషన్లో ఉంది? ఈక్యూ ఆఫ్ 2. ఈక్యూ ఆఫ్ 2 అంటే నాకు 4th కాలంలో సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని తెచ్చుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ ఏం చేస్తాను? కాలం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, రో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రోలో 3rd రోలో ఫస్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ 3rd కాలం తెచ్చుకోమని చెప్తున్నాను. ఓకే, ఇండెక్స్ ఆఫ్ 0 అంటే ఇండెక్స్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్యూ ఆఫ్ 0 పెట్టుకున్నాను. ఓకే, ఇది 2nd పొజిషన్లో కాబట్టి ఈక్యూ ఆఫ్ 2 పెట్టుకున్నాను. పొజిషన్ యా, లేదు అలా కాదు అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఇది కాలం కదా, నేను కాలం మొత్తానికి రాసుకున్నా. నాకు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఈ 16లో నేను ఏం సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నా? నాకు కావాల్సింది ఏంటి? 500. అది ఏ పొజిషన్లో ఉంది? 2nd పొజిషన్లో ఉంది. అది తీసుకోమని చెప్తున్నా. అంటే బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో ఇది ఇండెక్స్ పొజిషన్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను? ఈక్యూ ఆఫ్ అది ఈక్యూ ఆఫ్ 1 కదా, ఎందుకంటే ఇక్కడ ఇది 2nd పొజిషన్లో ఉంది కదా. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఇక్కడ ఈక్యూ ఆఫ్ 1 వస్తుంది. సరే, ఓకేనా? ఇంత నాలుగు పడుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఆ కాలం మొత్తం చెక్ చేసుకున్నాం. ఆ కాలంలో నాకు ఏమున్నాయి? ఇప్పుడు మల్టిపుల్ శాలరీస్ ఉన్నాయి. సో మల్టిపుల్ శాలరీస్లో నేను ఆ స్పెసిఫిక్ రో సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు రో కాలం మ్యాచ్ అయింది. ఈ రో కాలం మ్యాచ్ అయిన తర్వాత ఏం లెక్క చేయాలి? ఈ కేసులో నేను కౌంట్ చేసుకోవాలి.